గురువు గారు, కృతిక నక్షత్రంలో పుట్టిన వారి గుణాలు ఎలా ఉంటాయి గురువు గారు? స్వభావం అసలు ఎలా ఉంటుంది వాళ్ళది? కృతికా నక్షత్రం వాళ్ళు కూడా అంతే తల్లి. కోపిష్టి వాళ్ళు, విపరీతమైన కోపిష్టి వాళ్ళు. ఉమ్, ఎలాంటి కోపిష్టి అని అంటే, సూర్యుడు ఎలాంటి వాడు తల్లి? చాలా బగ్గు బగ్గుమంటూ ఉంటాడు. ఎలా అయితే భగుభగుమని మండుతూ ఉంటాడో అలా మండుతూ ఉంటాడు. ఉమ్, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తల్లి, స్వార్థపరులు వీళ్ళు కూడా. కృతికా నక్షత్రం, అందరూ అలాగే ఉంటారా గురువు గారు? కృతికా నక్షత్రానికి ఎక్కువ స్వార్థం ఉండేదే కృతికా నక్షత్రం. ప్రతి ఒక్కరికి. కృతికా నక్షత్రానికి మంచి స్వార్థం అది. ఉమ్, తనది తాను చూసుకుంటాడు తప్ప పక్క వాళ్ళ జొలిపోడు. ఉమ్, విన్నారా? అక్కడ కొంపలు మునుగుతున్నా సరే అక్కడికి పోరు. కృతికా నక్షత్రం వారి స్వభావం అటువంటిది. ఇంకా ఎలా అంటే, ఆడవాళ్ళు అలిగినట్టు కంటే ఇంకా దారుణం కలుగుతారు కృతికా నక్షత్రం వారు. ఆ అలక ఎలా ఉంటుంది తెలుసా? నెల రోజులు కాదు, సంవత్సరమైనా ఆ అలక మీద భోజనం కూడా చేయకుండా అయినా కూర్చుంటారు కృతికా నక్షత్రం వారు. ఉమ్, ఒకటి. రెండవది ఏంటి అని అంటే, ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళ చేతిలో డబ్బులు ఆగవు, అస్సలు ఆగవు. డబ్బులు ఈ కృత్తికా నక్షత్రం వారి చేతిలో ఆగకుండా ఉంటాయి కాబట్టి వారికి ఏం చెయ్యాలో అనేటువంటిది అర్థం కాదు. ఉమ్, ఫోన్ చేస్తారు, అరే నాకు 500 పంపిరా, సరే పంపిస్తున్నా, అలా అడిగి తీసుకుంటారు. కాకపోతే అప్పులు విపరీతంగా చేస్తారు. ఉన్న దాంట్లో సర్దుగా పోదామనే ఆలోచన వీరికి ఉండదు. ఉమ్, ఉన్న దాంట్లో సర్దుగా పోదామనేటువంటి ఆలోచన అనేటువంటిది వీరికి ఉండదు. అయితే ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, ఈ కృత్తికా నక్షత్రంలో ఎంతసేపు అప్పు చేసినా సరే భోగాలు అనుభవించాలి, అప్పు చేసైనా సరే సుఖాన్ని చూడాలి, అప్పు చేసైనా సరే నేను ఒక సంతోషంగా ఉండాలి అనే ఆలోచన భావంలో ఉంటారు. విన్నారా తల్లి? ఆలోచన భావంలో ఉంటారు వారు. ఆ ఆలోచన భావనాల వల్ల వీళ్ళు కావాల్సినటువంటి ప్రేమను పొందలేకపోతూ ఉంటారు. ఎదుటి మనిషి దగ్గర ప్రేమ అనేది తొందరగా పొందలేకపోతారు. తర్వాత రెండోది ఏంటి అని అంటే, ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా భార్యను ప్రేమిస్తారమ్మా. మళ్ళీ వారు ప్రేమించినట్టుగా భార్యను ఎవరు ప్రేమించరు. అది కూడా సైకోయిజం ప్రేమ. అది కూడా సైకోయిజం అయినటువంటి ప్రేమ అంటే లాంటిది. గురువు గారు, అమ్మ, సైకోయిజము అని అంటే చీటికి మాటికి వీడియో కాల్ చేసి చూడడము, తిన్నావా, తెల్లారిందా, అన్నం తిన్నావా లేదా అనే క్వశ్చన్స్ అడగడము, అంటే భార్యకే చికాకు పుట్టిస్తారు. ఉమ్, ఏంటిది ఇన్నిసార్లు ఫోన్ చేయడం? కొంతమంది అనుకుంటారు అదొక అనుమానము అని అనుకుంటారు. అనుమానం కాదు, వాళ్ళ సొంత అధికారాన్ని తన భార్య దగ్గరనే చూపించుకుంటాను. తల్లి, తండ్రి, అక్క, బావ, చెల్లె ఇలా వీళ్ళెవ్వరి దగ్గర చూపించుకోకుండా కేవలము భార్య దగ్గరనే చూపించుకునేటువంటి స్వభావంలో ఉండేటువంటిదే ఈ యొక్క కృత్తికా నక్షత్రము. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఇందాక చెప్పా కదా, అప్పులతో బాగా వివరిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొకటి, ఆరోగ్య స్థితులు వీళ్ళకు దెబ్బతినే అంతగా ఎవరికీ దెబ్బతినవు. అంత తొందరగా ఆరోగ్యం అనేది చెడిపోతూ ఉంటుంది. అంత తొందరగా ఆరోగ్యం అనేటువంటిది చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ఈ కృత్తికా నక్షత్రం వారు ఇది వచ్చేసేసి ఎర్రచందనం అని పేరు ఎప్పుడైనా విన్నవారా తల్లి? విన్నాను గురువు గారు. విన్నారా? ఇది ఎర్రచందనం బొట్టు అని అంటారు. ఎర్రచందనాన్ని చాలామంది ఏం చేస్తారంటే, చెక్కను తీసి గంధము తీసి రాస్తారు కదా. దీన్ని మేము ఏం చేస్తామంటే, ఎర్రచందనాన్ని వేర్లతో సహా పికిలించి బాగా దంచుతాము. బాగా దంచేసి దీన్ని కూడా వస్త్రగాయం పెడతాము తల్లి. అందరు అనుకుంటారు అది చెక్క పొడి అని అంటారు. ఒకసారి ముట్టుకొని చూడేది, చాలా మెత్తగా ఉంది గురుగారు. మెత్తగా ఉంది కదా. దాని వాసన కూడా చూడు, చందనం స్మెల్ వస్తుంది. చందనం స్మెల్ వస్తున్నదా? అంత అద్భుతంగా. మళ్ళీ మనకు ఇంత మెత్తగా నీకు ఎక్కడా దొరకదు తల్లి. ఇంత మెత్తగా కూడా నీకు ఎక్కడా దొరకదు. విన్నావా? ఎంతో శక్తివంతమైంది. వీళ్ళకి ఆరోగ్య స్థితిగతులు మారుతూ ఉంటాయని చెప్పాను కదా. అది ఎప్పుడైతే వీళ్ళు ధరిస్తారో ఆరోగ్య స్థితిగతులు కూడా మారేసి అద్భుతమైన ఫలితాల్లో ఉంటారు వాళ్ళు. అసలు ఎలా అంటే, వాళ్ళకు ఉండేటువంటి సకల దరిద్ర దోషాలను కూడా నివారణ చేసి
ఒక ఎందున వాళ్ళకు విజయాన్ని కూడా అందింపజేస్తుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏ రాశికి చెందిన వాళ్ళు గురువు గారు? కృత్తికా నక్షత్రం వారు వచ్చేసేసి కృత్తికా నక్షత్రానికి మొదటి పాదం వరకు మేషరాశి అమ్మ. రెండో పాదం నుంచి మొదలుకొని వృషభ రాశి, అంటే 2, 3, 4 ఈ 4 పాదాలు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశికి చెందిన వారు కృత్తికా నక్షత్రం. మొదటి పాదం తీసేస్తే మిగిలిన 3 పాదాలు వృషభ రాశి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి 2025వ సంవత్సరంలో మంచి జరుగుతుంది గురువు గారు? 2025 సంవత్సరం అని కాదమ్మ తల్లి, వీళ్ళు ఎక్కువగా ఏంటికనంటే శివారాధన చేసి శివుడికి ఏదన్నా దేవాలయాలలో భస్మదానము అని అంటారు. అది శ్రీశైలం పోయి ఉండలు అలా తీసుకువచ్చే బదులు స్వచ్ఛమైన భస్మము పొడి దొరుకుతుంది. స్వచ్ఛమైనది, సుగంధము పరిమళాలతో ఉండేది. అది ఎందుకంటే శివుడికి రాయాలి, జనాలు పెట్టుకోవడానికి కోసం కాదు, శివుడికి రాయడానికి కోసము 5 కిలోల భస్మాన్ని వీళ్ళు ఏదైనా దేవాలయంలో దానము చేస్తే అత్యంత శక్తివంతమైన ఫలితము వారి చింతన చేరుతూ ఉంటుంది తల్లి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. మహాదేవ.